యా డియర్ స్టూడెంట్స్, నవ్ యూఆర్ సీయింగ్ మ్యాథ్స్ 1A. మ్యాథ్స్ 1Aలో మనం 4 మార్క్స్ డిస్కస్ చేస్తున్నామమ్మా. 4 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 4 చూస్తున్నాం. అంటే క్వశ్చన్ నెంబర్ 11. 4 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 11 కదా. క్వశ్చన్ నెంబర్ 11 సంబంధించిన కొన్ని క్వశ్చన్ చూస్తున్నాము. అందులో 4th క్వశ్చన్ 1, 2, 3 కంప్లీట్ చేసుకున్నాము. 4th క్వశ్చన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ అమ్మ. చూడండి ఒకసారి ఏమిచ్చాడు. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 -1 2 1 3 -4, బి ఈక్వల్ టు 1 -2 -3 0 5 4. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దెన్ వెరిఫై అంటున్నాడు. వెరిఫై అంటే ఖచ్చితంగా షో దట్ అన్నట్టే. షో దట్ ఏమంటున్నాడు ఇక్కడ ఏబి హోల్ ట్రాన్స్పోజ్. ఏబి అంటే ఏని బీని మల్టిప్లై చేయాలి. ఏని బీని మల్టిప్లై చేసి ట్రాన్స్పోజ్ చేస్తే ఎంత వస్తుందో బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఈ ఆన్సర్ ఎంత వస్తుందో ఈ ఆన్సర్ కూడా అంతే రావాలని చూపెట్టమంటున్నాడు. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అమ్మ. ఓకేనా. ఇది మల్టిప్లికేషన్ సింపుల్ ప్రాబ్లమే, పెద్ద ఏం లేదు. చూడండి ఇక్కడ గివెన్ ఫస్ట్ ఏం రాస్తాం, ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్. ఓకేనమ్మా. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఏం ఫైండ్ చేయాలి మనం, ఫస్ట్ ఏబి మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇవ్వండి ప్రూఫ్ ఏమంటాడు అక్కడ, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఫస్ట్ ఏబి కావాలి మనకు. ఏబి అంటే ఏందమ్మా, ఏ ఇంటూ బి. ఏబి అంటే ఏంటిది, ఏ ఇంటూ బి. ఏని బిని మల్టిప్లై చేయాలి, ఏని బిని మల్టిప్లై చేయాలి. ఓకేనా. యూ హ్యావ్ టు మల్టిప్లై ఏ అండ్ బి. మరి ఎలా మల్టిప్లై చేస్తాం సార్, చూడండి మీకు ఇక్కడ చెప్తున్నాను. ఏని బీని మల్టిప్లై చేయమంటుంది. ఇది ఏ అమ్మ, ఇది బి. ఇదే చూడండి ఇక్కడ ఇదే, ఈ రెండే ఇక్కడ రాస్తున్నాను మీకోసం. ఓకేనా. సో చూడండి ఏబిని ఎలా మల్టిప్లై చేస్తాం గుర్తుందా, ఎలా మల్టిప్లై చేస్తామా. ఈ ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో చేయాలి అంతే కదా. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఏమొస్తుందమ్మా, 2 × 1 2, -1 × -3 +3, 2 × 5 10. అయిపోయింది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. అలానే నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం. ఓకే. సేమ్ అట్లనే 2 × -2 -4, -1 0 0, 2 4 8. ఓకేనా. ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం. ఓకేనా. అయిపోయింది. మళ్ళీ థర్డ్ కాలం లేదు కదా, అయిపోయింది. మళ్ళీ కిందికి రావాలి. కిందికి ఏం చేస్తాం, మళ్ళీ సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం. ఏంటిదమ్మా, ఏమొస్తుంది మనకు, 1 1 1, 3 × -3 -9, -4 5 -20. ఓకే. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం, అలానే సెకండ్ రో సెకండ్ కాలం, 1 × -2 -2, 3 × 0 0, -4 × 4 -16. ఓకే. దీన్ని మనం యాడ్ చేస్తే అయిపోతుంది ఇక ఏబి వచ్చినట్టే. 2 + 3 + 10 ఎంతమ్మా, 15. -4 + 8 ఎంతమ్మా, 4. ఓకేనా. -9 -20 -28 29, -29 1 పోతే -28. ఓకేనమ్మా. ఇదెంత, -2 -16 అంటే -18. ఇది ఎవరి వాల్యూ, ఏబి వాల్యూ. ఏబి అదే కదా మనకు వచ్చింది. చూడండి ఇక్కడ ఏబి, మీ ఆన్సర్ అదే ఉంది. ఓకేనా. ఏబి చూడండి, ఏబి ఏమొచ్చింది, 15 4 -28 -18. చూడండి ఆన్సర్ 15 4 -28 -18. అదే ఆన్సర్ ఇక్కడ చూపెట్టాను మీకు. ఓకేనా. అదే ఆన్సర్ ఇక్కడ చూపెట్టాను, ఇదే ఆన్సర్ ఇక్కడ చూపెట్టాను. ఓకేనా. ఇది ఎవరి వాల్యూ, ఏబి. ఎవరి వాల్యూ అమ్మ, ఇది ఏబి. మనకి ఇప్పుడు ఏం కావాలట, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ కదా. ఇదే కదా క్వశ్చన్లు అడిగింది. చూడండి క్వశ్చన్లు ఇదే కదా, గట్టిగా చూడండి క్వశ్చన్లు ఇదే కదా. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అదే కదా, ఏబి హోల్ ట్రాన్స్పోజ్. రైట్. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి సార్, మరి ట్రాన్స్పోజ్ అంటే తెలుసా నీకు, తెలుసు కదమ్మా. ఈ రోని కాలంగా రాయాలి. ఇప్పుడు ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా రాయాలి. అంటే చూడండి 15 4 అంతే. 15 4 ఇట్లా ఉండే, ఇప్పుడు ఇట్లా అయింది. రో కాలం, ఇది రో, ఇది కాలంగా రాయడం, అదే ట్రాన్స్పోజ్ అంటే. ఇప్పుడు ఇది ఎలా ఉంది, రో కదా, దీన్ని కాలంగా రాయాలంటే -28 -18. ఇదే ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే. ఓకేనా. ఇదే మనకు వచ్చింది చూడండి, ఏబి హోల్ ట్రాన్స్పోజ్. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఎంత వచ్చిందమ్మా, 15 -28 4 -18. అదే కదా, 15 -28 4 -18 అదే మనకు వచ్చింది. అదే మీకు ఇక్కడ చూపెట్టాను. ఓకే. సో ఇక్కడ మనకు ఫస్ట్ అయిపోయింది. అంటే మనం ఏం ఫైండ్ చేసాము,
ఏబీ హోల్ ట్రాన్స్పోజ్ అయిపోయింది, ఏబీ హోల్ ట్రాన్స్పోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి మనకు? బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఓకే రైట్. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ బి ఓపిస్తుంది కదా, బి, ఇది బి, ఇది ఏందమ్మా బి. మరి బి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? బి ట్రాన్స్పోజ్ అంటే ఏందమ్మా? ఓకే చూడండి ఇక్కడ ఇది బి, ఇది బి. బి ట్రాన్స్పోజ్ ఏం చేస్తామో? ట్రాన్స్పోజ్ అంటే రోని కాలంగా రాయాలి అంతే కదా. 1 - 2 రో, దాని కాలం 1 - కిందికి రాయాలి. -3 0 రో, అది కాలంగా రాయాలి. -3 0 5 4 రో, దాన్ని కాలంగా రాయాలి. అదే బి ట్రాన్స్పోజ్ అంటే అంతే కదా. రైట్. ఏ ఇక్కడ ఉంది, ఏ ఇది ఏ, ఇది ఏ. మరి ఏ ట్రాన్స్పోజ్ అంటే? ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి తెలుసు కదా. ఇది ఏంటిది? రో, దాన్ని కాలంగా రాస్తాం. చూడండి 2 - 1 2, ఇది వరకు ఇట్లా ఉంది, 2 - 1 2 ఇట్లా ఉండే, 2 - 1 2. ఇప్పుడు ఏమైంది? ఇది 2 - 1 2 ఇట్లా కాలంగా అయింది. 1 3 - 4 రోగా ఉండే, అది ఏమైంది? ఇప్పుడు కాలంగా అయింది. అదే ఏ ట్రాన్స్పోజ్. బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు ఏం చేయాలి? వాడు రెండింటిని మల్టిప్లై చేయాలి. ఏమంటున్నాడమ్మా? మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏం రావాలి మనకు? ఆన్సర్ ఇదే రావాలి, గుర్తుపెట్టుకోండి. మల్టిప్లై చేస్తే ఇదే రావాలి లాస్ట్కి, ఇది రావాల్సిందే. రాకుంటే ఎక్కడో తప్పైనట్టే. కాబట్టి అది రావాలి మనకు. సో మల్టిప్లై చేస్తాం. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఓకే, బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ని మల్టిప్లై చేయండి అమ్మ. మల్టిప్లై ఎలా తెలుసు కదా. ఇదేమో బి ట్రాన్స్పోజ్, ఇది ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు దాకా మనం అదే చేస్తాం కదా మల్టిప్లికేషన్. చేస్తే మనకు చూడండి ఇదే ఆన్సర్ వచ్చింది. ఈ ఆన్సర్ చూడండి సేమ్ వచ్చినాయి కాబట్టి ఏమవచ్చు? దేర్ ఫోర్ ఏమని రాయొచ్చమ్మా? దేర్ ఫోర్ ఏమని రాయొచ్చు? దేర్ ఫోర్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. హెన్స్ ప్రూవ్డ్. సో ఇట్లా ఈజీగా మనము చేయవచ్చు. ఓకేనా. మరి రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా మీకు 4 మార్క్స్ రావచ్చు.